I want to thank God for gathering us here today. ఈ విధంగా మనం కూడుకునే దానికి ఈరోజు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. So I wanted to turn to this verse what we read now. కాబట్టి ఆరాధన సమయంలో మనం చదివిన అదే మాట మనం మరలా చూడాలని నేను కోరుకుంటున్నాను. Just as he chose us in him before the foundation of the world, that we would be holy and blameless before him. దేవుని ఆరో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. So I just wanted to first read this, that just as he chose us in him before the foundation of the world, that we would be holy and blameless before him. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. So God chose us in him before the foundation of the world. కాబట్టి దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. Why did he chose us? ఎందుకు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు? Before the foundation of the world, why did he choose us? జగత్తు పునాది వేయబడక ముందే ఎందుకు ఆయన ఆ విధంగా ఏర్పరచుకున్నాడు? He chose us so that we would be holy and blameless before him. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని ఆయన ఆ విధంగా మనల్ని ఎంచుకున్నాడు. We are all born in sin. మనందరము పాపంలో పుట్టిన వారము. We are born sinners. పుట్టుకతోనే మనం పాపం కలిగిన వాళ్ళము, పాపులము. Even then the Lord chose us, so that we who are born in sin can be holy and blameless before him in love. మనం పాపంలో పుట్టి పాపులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకు అనంటే మనము పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఆయనలో మనం ఉండాలి అని. So then it's in love. ఆ తర్వాత ప్రేమ చేత. In love he predestined us to the adoption as sons through Jesus Christ to himself, according to the kind intention of his will. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన ఈ విధంగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించెను. So in love he predestined us to adoption as sons through Jesus Christ to himself, according to the kind intention of his will. కాబట్టి ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని ఈ విధంగా ఆయన స్వీకరించాడు. So he chose us before the foundation of the world that we should be holy and blameless. How can we be holy and blameless? Is that he predestined us so that he'll adopt us as his sons through Jesus Christ to himself. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం ఏ విధంగా ఉండగలము అని అంటే ఆయన అప్పటికే ఆయన సంకల్పం చొప్పున మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన స్వీకరించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. So that was his kind intention. కాబట్టి అది ఆయన ఒక ఉద్దేశము. That was the kind intention of his will. కాబట్టి ఆయన చిత్తంలో ఉన్న మంచి ఉద్దేశం అది. God's will was a kind intention. He had a kind mind to have a will like that. దేవుని చిత్తం అనేది ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంది. ఆయన మనసులో ఆ మంచి తలంపు ఉద్దేశం కలిగి ఉన్నాడు. He predestined that I am going to adopt this person as my son through Jesus Christ. ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు, ఇదిగో క్రీస్తులో ఈ వ్యక్తిని నేను నా కుమారునిగా, ఈ వ్యక్తిని నా కుమార్తెగా నేను స్వీకరిస్తాను అని. So then he can become holy and blameless before me. అప్పుడు ఆ వ్యక్తి నా ముందు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉంటాడని దేవుడు ఉండాలని కోరుకున్నాడు. So that was the way, like through Jesus Christ we become his sons, and from being born sinners we can become holy and blameless.
కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా కుమార్తెలుగా మారాము. అలాగే we can become holy and blameless. అదే విధంగా మనము పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం మారతాం. So we are born in sinners and born in sinners by birth, we become holy and blameless. కాబట్టి మనం పుట్టుకతో పాపులమైనప్పటికీ మనము పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం మారగలుగుతాం. ఆ విధంగా then we can be to the praise of the glory of his grace which he freely bestowed on us in the beloved. అప్పుడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. See, the thing is, there is a grace which is going to operate in us because of Jesus Christ, so that we can, from being born sinners, we can be holy and blameless. కాబట్టి ఒక కృప మనలో పనిచేసేలా దేవుడు క్రియ చేస్తున్నాడు. అప్పుడు పాపులంగా పుట్టిన మనము ఈ విధంగా నిర్దోషంగా పరిశుద్ధులంగా మనం మార్చబడుతున్నాం. When we become, born again, the Lord Jesus Christ, his righteousness is put on us. కాబట్టి మనం తిరిగి జన్మించినప్పుడు దేవుని యొక్క నీతి మనపైన ధరింపజేయబడి ఉంది. So then we can become aware of our sins. అప్పుడు మన పాపాల నిమిత్తము మనము గ్రహింపు కలిగి ఉంటాం. But to be free from the sins, to become holy and without blame. అయితే ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనము ఏ మాత్రము ఒక నింద అవమానం ఇవేం లేకుండా పరిశుద్ధంగా ఉండేదానికి, to become that holy, we need the grace of God to operate in our lives so that we'll become holy and blameless. ఆ విధంగా మారడానికి దేవుని యొక్క కృప మన జీవితాల్లో పనిచేయాలి. అప్పుడు మనం నిర్దోషులంగా పరిశుద్ధులంగా మనం మారుతాం. It is not, like the righteousness of Christ is there, so I can continue to sin. అది ఈ విధంగా కాదు, ఏదో దేవుని యొక్క నీతి నా మీద ఉంది, నేను పాపంలో నేను ఇంకా జీవించవచ్చు అనేది కాదు. Now he will give us that grace so that we will not sin and we'll become holy and blameless. ఆయన మనకి కృపను అనుగ్రహించి ఇక మీదట మనం పాపము చేయకుండా మనం నిర్దోషులంగా పరిశుద్ధులంగా ఉండేలా మనకు సహాయం చేస్తాడు. Then we'll really be, for the praise of his glory. అప్పుడు మనం ఆయన కృప నిమిత్తము ఆయనను గణపరిచే వాళ్ళంగా, ఆయన మహిమ పరిచే వారంగా మనం ఉంటాం. See, here it says, this phrase, glory of his grace. అయితే కృప మహిమకు కీర్తి కలుగునట్లు అని తెలుగులో ఉంది. The way I understand it is, that there is something, so good about the grace. నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నానంటే కృప అనే దాని గురించి చాలా మంచి విషయం ఉంది. That is the glory of his grace. అది ఏంటంటే తన మహిమకు కీర్తి కలగడం. That, that grace will make us to be like Jesus Christ. ఆ కృప ఏం చేస్తుంది అని అంటే మనల్ని యేసుక్రీస్తులా మారుస్తుంది. So I want to turn to Romans chapter 8. కాబట్టి నేను రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి తిరగాలనుకుంటున్నాను. That word predestined, which you see in Ephesians chapter 1 verse 5. జగత్తు పునాది వేయబడక ముందే అనే మాట మనం చదివాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. Word predestined. That is there even in Romans chapter 8. అది రోమీలకు రాసిన పత్రిక 8లో కూడా ఉంది. We know this verse very well, Romans 8:28. మనకి ఈ వచనం చాలా పరిచయమైన వచనమే 8:28. So read from Romans chapter 8 verse 28 to 30. 28 నుంచి 30 వరకు నేను చదువుతున్నాను. And we know that God causes all things to work together for good to those who love God. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So I just read this portion, all things work together for good to those who love God. నేను ఇప్పుడు మీకు చదివి వినిపించినట్లుగా అన్ని మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. Everything will not work to the good of everybody, because if they love God, it will work for their good. అన్ని మేలు కోసం అందరికీ జరగవు. వాళ్ళు ఒకవేళ దేవుని ప్రేమిస్తే అవి వారి మంచికి జరుగుతాయి. And they must be called according to his purpose. అయితే
వాళ్ళు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళై ఉండాలి. For those whom he foreknew, he also predestined to become conformed to the image of his son, so that he would be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So you see how this verse is related to what we saw Ephesians 1 verse 4 to 6. అయితే ఈ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6లో ఉన్న వచనంతో పోల్చి చూస్తే ఏ విధంగా అది సరిపోతుందో మీరు చూడగలుగుతారు. For whom he foreknew, he also predestined to become conformed to the image of his son, so that he would be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So there we saw how God chose us before the foundation of the world, so that we would be holy and without blame before him. అక్కడ మనం చూసాం దేవుడు ఏ విధంగా జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎంచుకున్నాడో మనము నిర్దోషులంగా మనం పరిశుద్ధులంగా ఉండేదానికి. And predestined to the glory of his grace. అయితే ఆయన తన మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన ఏ విధంగా మనల్ని ఎంచుకున్నాడో మనం చూసాం. So here we are predestined to become conformed to the image of his son. ఇక్కడైతే ఆయన మనల్ని దేనికి ఆయన సంకల్పం చొప్పున పిలిచాడని అంటే ఆయన కుమారుడిలా మనం మారేదానికి. So every time we go through some temptation, like how Jesus went through a temptation. అయితే ప్రతిసారి మనం ఒక శోధన గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు శోధన గుండా వెళ్ళారో and we ask for the grace of that God, మనము ఆ సమయాల్లో దేవుని కృపను మనం వేడుకుంటాం. so we also behave like Jesus Christ. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా యేసుక్రీస్తులాగా మనం ప్రవర్తిస్తాం. Because of that grace, that power which God gives us. ఎందువలన అంటే ఆయన అనుగ్రహించే కృప వలన, దేవుని యొక్క శక్తి వలన, and because of that wisdom which God gives us. దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం చొప్పున, so that we will be behaving just like Jesus Christ. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ప్రవర్తించేదానికి. So here he says, firstborn among many brethren. ఇక్కడ 29లో అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. So Jesus Christ will be our elder brother, we will be the younger brother. అప్పుడు యేసుక్రీస్తు మనకి పెద్దన్న అవుతాడు, మనమేమో చిన్న తమ్ముళ్ళు అవుతాం. So when Jesus Christ came into the world, he was the only begotten son. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మాత్రమే ఆయన ఒక్కడే సొంత కుమారుడు దేవునికి. John 3:16. యోహాను సువార్త 3:16. God so loved the world that he sent his only begotten son. దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించిన కాగా తన ప్రియ కుమారుని ఆయన లోకమునకు పంపెనని ఉంటుంది. But after Jesus Christ died, he bought us with his blood, he's given us the Holy Spirit. Now we are the brothers of Jesus Christ. అయితే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి మనకు పరిశుద్ధాత్మని అనుగ్రహించి మనల్ని కొన్నాడు. ఆయన పిల్లలయ్యేలాగా ఆయన కుమారులయ్యేలా మనల్ని కొన్నాడు. So he is the firstborn. కాబట్టి ఆయన జ్యేష్ఠుడు, holy and blameless, పరిశుద్ధుడు, నిర్దోషి. We are the second, third born. కాబట్టి మనం రెండో మూడో సంతానం. We are also holy and blameless. మనం కూడా నిర్దోషులం, పరిశుద్ధులం. Conformed to the image of his son. దేవుని యొక్క స్వరూపంలో మారే విషయంలో. So here it says in verse 30, Romans 8:30, it says, whom he predestined, he also called. 30వ వచనంలో మనం చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. And then whom he called, he justified. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. And whom he justified, he also glorified. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Always we go into the presence of the Father because of Jesus Christ justifying us. మనం ఎప్పుడు కూడా తండ్రి సన్నిధికి వెళ్ళగలుగుతాం. ఎందువలన అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతుగా తీర్చినందువలన. And there the Lord helps us to overcome sin and become like Jesus Christ. అక్కడ ప్రభువు మన పాపాలని జయించి ఆయన స్వరూపంలో మారేదానికి మనకు సాయం చేస్తాడు. That is why he says he also glorified, the last phrase in Romans 8:30. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:30 చివరిలో
వారిని మహిమపరిచాను అనే మాట మనం చదువుతాం. So that is what we read in Ephesians chapter 1 4 to 6, the praise of his glory, of his grace. అదే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో మనం చదివాం, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. So this is the way the Lord wants us to be, his sons and daughters. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. He foreknew us, he chose us so that we'll become like this. ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. So what happens if we slip and fall into some sin? కాబట్టి ఏం జరుగుతుంది, మనం ఏదో పాపంలో జారి పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? He is our loving heavenly Father. ఆయన మన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, the one who welcomed the prodigal son. ఆ తప్పిపోయిన కుమారుని ఆహ్వానించిన తండ్రి. So if we also turn to him, కాబట్టి మనము ఆయన తట్టుకు తిరిగినప్పుడు, and if we are really sorry for our sins, మన పాపాల నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం మనలో ఉన్నట్లయితే, and if we have a desire never to commit any sin, కాబట్టి మనకు గనక ఇక మీదట నేను పాపం చేయకూడదు అనే ఒక కోరిక ఉన్నట్లయితే, if we turn to the Lord, మనం దేవుని వైపుకు తిరిగినప్పుడు he will forgive us our sins, మన పాపాలను ఆయన క్షమిస్తాడు, he will cleanse us with his blood, ఆయన రక్తంలో మనల్ని కడిగి, and give us the hope that next time when we are tested or tempted, we will not fail. తరువాత మరలా మనకు శోధన ఎదురైనప్పుడు మనం పడిపోవన్న నిశ్చయతని, ఆ నిరీక్షను మనకు అనుగ్రహిస్తాడు. Even if we slip 7 times the same day, if we really genuinely repent, he will receive us. కాబట్టి ఒకవేళ ఒకే రోజు 7 మార్లు మీరు పడినప్పటికీ మీరు గనక నిజంగా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే ఆయన మరలా మిమ్మల్ని చేర్చుకుంటాడు. But from my experience of 40 years, I can say that over the years there will be a progress. We will see, not only we, our people in our home, office, everyone will see this man is becoming like God, Jesus Christ. కాబట్టి నా 40 సంవత్సరాల అనుభవంలో నేను చెప్తున్నాను, మనం మాత్రమే, మన ఇంటివారు మనతో పాటు ఉన్నవాళ్ళు వారందరూ చూడగలుగుతారు మనం యేసుక్రీస్తు స్వభావంలో మార్చబడుతున్నాం అన్న సంగతిని వారు గ్రహించగలుగుతారు. And we will be convinced that it's not because of anything good in us, but because of the grace of Jesus Christ. మనం కూడా ఈ గ్రహింపును కలిగి ఉంటాం, అదేదో నా యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి ఆ విధంగా నేను మారుతున్నా అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. We will be humble. మనము దీనులుగా మారుతాం. We will not look down on anyone. మనం ఇతరులని చిన్నచూపు చూడము. We will not despise anyone. ఎవరిని తృణీకరించము. We will have hope for everyone. ప్రతి ఒక్కరి పట్ల మనం నిరీక్షణ కలిగి ఉంటాము. And we will suffer for the sake of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు నిమిత్తము మనము ఆ నిందని మనం భరిస్తూ ఉంటాం. It is the way where we have to deny our will, carry the cross and follow the Lord. కాబట్టి అదే ఆ చోట్ల మనము మన సొంత చిత్తాన్ని తృణీకరించి మనం యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. And the Lord will give us the joy in our hearts. అయితే ప్రభువు మన హృదయంలో ఆ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. That also we heard in Ephesians chapter 1 verse 4 to 6, that there is a joy with which we follow the Lord. కాబట్టి అదే విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6లో చదువుతున్నాం. ఒక సంతోషం ఉంది, ఆ సంతోషంతో మనం యేసుక్రీస్తుని వెంబడిస్తాం. We may not be great in the world, ఏదో మన లోకంలో గొప్పవారు కాకపోవచ్చు, but whatever the Lord has appointed for us, we'll have all our needs, earthly needs met. అయితే దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తాడో దానిలో మన భూ సంబంధమైన అవసరాలన్నీ ఆయన తీర్చగలుగుతాడు. I believe like this. నేను ఈ విధంగా నమ్ముతున్నాను. A disciple of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, he may have lot of dreams before he became the disciple of Jesus Christ. ఆయన శిష్యుడు కాకముందు ఎన్నో కలలు ఉండొచ్చు తన జీవితంలో. So none of those dreams may get fulfilled. అయితే ఆ కలలు అనేకమైనవి నెరవేరకపోవచ్చు. But he will definitely find that the life which the Lord has given him is much better than what he would have dreamt for himself. కానీ ఆయన ఖచ్చితంగా తెలుసుకునే విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు నాకు అనుగ్రహించిన జీవితం అనేది నా కలలన్నిటికీ మించినది అని ఆయన తెలుసుకోగలుగుతాడు. And the people around also will say, oh, this man, we are jealous of him, the Lord has blessed him so much. ఆ లోకంలో ఉన్నవారు కూడా దీన్ని గమనించగలుగుతారు. ఇదిగో ఈ వ్యక్తిని చూసి నేను అసూయపడుతున్నాను, ఎందుకనంటే ప్రభు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. Not because of all the comforts and conveniences and all the car, house, not because of all that. ఏదో ఈ లోకంలో మనం కలిగే సిరి సంపదలో సుఖభోగాలో కాదు, దాని వలన కాదు.
But you know, whatever the blessings the Lord gives us, that they will know. They don't have that. అయితే ఏదైతే ప్రభు మనకు అనుగ్రహిస్తాడో మనకు తెలుసు, వాళ్ళకి తెలీదు. That peace, that joy, the rest, that happiness. ఆ సమాధానము, ఆ సంతోషము, ఆ సంతృప్తి. So I'm challenged, you know, that the Lord can give each one of you that kind of a life. కాబట్టి నేను ఎంతో సవాలు చేపడ్డాను, దేవుడు మనకి అటువంటి జీవితాన్ని ఆయన ఇవ్వగలడని. Amen. ఆమేన్.